సంధ్యా థియేటర్ కేసు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్గా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ఇక అల్లు అర్జున్ వర్చువల్ విచారణకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఈ రోజు నాంపల్లి కోర్టులో విచారణ ఉన్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ రోజు E11 గా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్, తర్వాత దాంతో పాటు అతనితో పాటు తన కొంతమంది నిందితులు అయితే ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసింది. అయితే మొదటగా ఈ రోజు విచారణకు సంబంధించి మొత్తం 19 మంది కూడా వ్యక్తిగతంగా కూడా నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కావడం జరిగింది. అందులో అల్లు అర్జున్ మాత్రం వ్యక్తిగతంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొంచెం సమయం తీసుకొని తర్వాత జడ్జి ముందు అయితే వర్చువల్ గా విచారణకి హాజరు కావడం జరిగింది. కొన్ని సెక్యూరిటీ పర్పస్ తర్వాత దాన్ని ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని తర్వాత మరొక పక్క తనకు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం సినిమా షూటింగ్ ఉందనున్న ఈ రెండు కారణాలతో కూడా చెప్తూ కోర్టుకి వర్చువల్ గా హాజరవుతారని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాది నిందితులు వ్యక్తిగతంగా హాజరు కావడం జరిగింది. ఆ సమయంలోనే కోర్టును రిక్వెస్ట్ చేయడం జరిగింది. అనంతరం కోర్టు వాయిదా వేసి తర్వాత జూలై 6వ తేదీన వరకు అయితే వాయిదా వేయడం జరిగింది. అనంతరం కొద్ది సమయం తీసుకొని నేరుగా జడ్జి ముందు అయితే వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారణకు హాజరు కావడం జరిగింది. తొక్కిసలాట్లో మొత్తం అందరూ కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరైన తర్వాత దీనికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించేందుకైతే ఇప్పటికే అధికారులు ఇటు పోలీస్ అధికారులు చికట్పల్లి పోలీసులకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న తర్వాత దీని నుంచి ఆధారాలు తర్వాత కొన్ని ఎవిడెన్స్ తో పాటు మొత్తం ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది. దీన్ని ట్రయల్ రన్ నిర్వహించే సమయంలో అందరూ కూడా వ్యక్తిగతంగా హాజరై తర్వాత వారికి సంబంధించి వ్యక్తిగతంగా వారికి సంబంధించి కూడా వాదన వినిపించడానికి కూడా రావాలని చెప్పి కూడా కోర్టు చెప్పడంతో కూడా ఈ రోజు కోర్టు విచారించడం జరిగింది. విచారణ అనంతరం కూడా వాళ్ళు అందరూ కూడా వ్యక్తిగతంగా హాజరైనప్పటికీ కొన్ని కారణాలు చూపుతూ కూడా ఇటు అల్లు అర్జున్ అయితే రాలేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా హాజరు కావడం జరిగింది. కానీ తదుపరిగా జూలై 6వ తేదీన వేశారు కాబట్టి మళ్ళీ ఏదైనా రావాలనుకున్న జూలై 6వ తేదీన కూడా మరి ఆ వ్యక్తిగతంగా సంబంధించి కానీ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ ముందుగానే కోర్టులో కోర్టుకు సమాచారం ఇవ్వడం కానీ తర్వాత కోర్టు ద్వారా అనుమతి తీసుకొని కూడా వర్చువల్ గా లేకపోతే వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా ఒక అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాళ్ళ తరపు న్యాయవాదులు అయితే కోరడం జరిగింది. మరి చూడాలి మరి ఈ ట్రయల్ రన్ సంబంధించి పూర్తి అయిన తర్వాత నాంపల్లి కోర్టు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే. ధన్యవాదాలు రమేష్.